విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇటీవల వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చి ప్రభుత్వంపై చేసిన విమర్శలు చేసి వెళ్లిన నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి దానికి కౌంటర్ ఇచ్చారు. గిరిజన బాలికలు క్రమంగా కోలుకుంటున్నారని, కానీ వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన 59 మంది సురక్షితంగా ఉన్నారని, మిగిలి ఉన్న 6గురిలో 3గురిని ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ పరిధిలోని 787 స్కూల్స్ లో కూడా మౌలిక సదుపాయాలు తీసుకువస్తున్నాము. నిన్ననే సీఎం చంద్రబాబు నాయుడు 90 కోట్లు మంజూరు చేశారన్నారు. కేజీహెచ్ లో టోటల్ గా 65 మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం. 65 మందిలో ఇప్పటిదాకా ఇక్కడ 6గురే ఉన్నారు. మిగిలిన 59 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవటం అయింది. 59 మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఈ 6గురిలో ఈ రోజు ఈవినింగ్ 3గురిని పంపిస్తున్నాం. ఇంకా మిగిలిన 3గురిలో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది, పంపిద్దాం అనుకుంటే. ఇంకొక అమ్మాయికి ఇంకా రిపోర్ట్స్ రావాలి. ప్లస్ ఆ అమ్మాయికి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. కొన్ని హాస్టల్స్ కి కాంపౌండ్ వాల్స్, కొన్ని హాస్టల్స్ కి ఆర్ఓ ప్లాంట్స్, కొన్ని హాస్టల్స్ కి టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి. అన్ని రిపోర్ట్స్ తెప్పించుకోవడం వల్ల నిన్ననే 90 కోట్లు కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. అందుకు అందరి తరపున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే చాలా మంది వచ్చిన పెద్దలు వచ్చారు, పిల్లలు చూశారు, నాకు చాలా సంతోషం. కానీ వచ్చిన వెంటనే పిల్లల ఆరోగ్యం కంటే మా మీద కామెంట్స్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది వాళ్ళు. ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుందా అన్న పాత ముఖ్యమంత్రి ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకి మరి ఎక్కడ సంస్కారం ఉందో నాకు అర్థం కాలే. అంటే హాస్టల్స్ లో పిల్లలకి ఒంట్లో బాగలేకపోతే గాడిదలు కాసినట్ట. ఇంతకు ముందు 5 సంవత్సరాలు అదే చేశారా? నాకు మరి తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో 118 మంది పిల్లలు చనిపోయారు. ఒక్కరోజు ఎవరైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్క రోజైనా చూడడానికి వెళ్ళారా? ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కరోనా వచ్చింది, మీ అందరికీ తెలుసు. లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది హాస్పిటల్స్ లో ఉండేవాళ్ళు, వేలాది మంది చనిపోయారు. ఒక్కరికైనా కరోనా అంటే ఆయనకి ఏదో అంటుకుంటది, ఆ ప్యాలెస్ నుండి బయటకు రాలేదు. కనీసం హాస్టల్స్ పిల్లలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు వచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యులు. వాళ్ళ నియోజకవర్గాల్లో చనిపోయినప్పుడు ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరినైనా. అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలు ఎలా కోలుకోవాలి, వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించాలి అని నాకు సూచనలు సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకే అన్ని తెలుసు అని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి ఆలోచన, మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. కానీ పిల్లల ఆరోగ్యం అక్కడ బాగలేకపోతే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈ రోజు పిల్లలందరూ ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళ గోలు తగలకుండా, వీళ్ళందరూ గోలు తగలకుండా ఆ భగవంతుడి దయ వల్ల పిల్లలందరూ క్షేమంగా, అందరూ చక్కగా ఇళ్లలోకి సురక్షితంగా అందరూ కూడా చేరుకుంటున్నారు. ఈ రోజు అలా పార్వతీపురం హాస్పిటల్లో ఉన్న పిల్లలందరూ కూడా సగానికి సగం పైగా అందరూ కూడా వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలు కొంత ఫుడ్ లో ఎన్వి తింటాం కానీ అట్లాంటివి ఉంటాయని ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంచమని కొంతమంది పేరెంట్స్ కూడా అడగడం వల్ల 2-3 రోజులు కాదు, 1 వీక్ ఉంచమన్నా ఉంచండి, పిల్లలు పూర్తి ఆరోగ్యం అయిన తర్వాత పంపించమని కూడా చెప్పడం జరిగింది.